23,000 స్కూళ్లు క్లోజ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా చెప్పినారు. అండ్ ఇప్పుడున్న పరిస్థితులలో గురుకులాల పరిస్థితి ఏంటి, దాంట్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి సార్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒక గురుకులాల్లో ఒక గదుల్లో 50 నుంచి 60 మంది విద్యార్థులు ఇరుకిరుకులు అల్లనే తినాలి, అల్లునే పనుకోవాలి. అది తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి చాలా మంది విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు చనిపోయారు. దీన్ని మేము ఏమని అడుగుతున్నాం అంటే, అద్దె భవనాలతో నడుపుతున్న గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటిని సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. వాటిని గురించి ఏర్పాటు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు గాలి కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27,330 స్కూల్ మూసేసారు. వాటిని రీఓపెనింగ్ చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా 6,330 స్కూల్ మూసేసిండు. వాటిని రీఓపెనింగ్ చేస్తాం. మేము ఎలాంటి స్కూల్లో మూసేయం, విద్యార్థులకు న్యాయం చేస్తాం, అన్యాయం చేయం, విద్యార్థి సంఘాలు కూడా ఎక్కడ ధర్నాలు చేయొద్దని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తారంటే మీకు ఎందుకు భయం? మేము అడిగే ప్రశ్నలు మీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీడియా ముందు కాదు. విద్యాశాఖ, నేనే విద్యాశాఖ మంత్రిని, నేను సీఎం కాదని చెప్తాను కదా, అసెంబ్లీలో కావచ్చు, మీడియా ముందు కావచ్చు. అది కాదు మాకు కావాల్సింది. విద్యార్థులకు రావాల్సిన నిధులు నువ్వే 30% నిధులు మేము అడుగుతా ఉన్నావు. నువ్వు 15% కేటాయిస్తానని చెప్పిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఏది 6.8% కేటాయించు. ఏం సరిపోయింది బడ్జెట్? ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో కళాశాలలో చదువుకున్న విద్యార్థులు, డిగ్రీ వాళ్ళు, ఒక విద్యార్థికి ఎంఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థి పీజీ చదువుకుంటే 21,000 వస్తుందండి. ఆ 21,000 2 సంవత్సరాలు కలిపితే 42,000. 42 కలిపితేనే మనం సర్టిఫికేట్లు ఇస్తామని చెప్తా ఉన్నాం. అవి ఇవ్వకపోతే విద్యార్థులు కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. అవి తీసుకోకుండా కొంతమంది ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. హాస్టల్స్ దూరం ఉన్నాయి. గురుకులాలు అనేక సమస్యలతో నెలకొంటే ప్రభుత్వం మేము విద్యార్థులకు మంచి చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని ఆ సమస్యలు పరిష్కరిస్తున్నాం అన్నదాన్ని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు ఎక్కడ పరిష్కారం కాలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్ర పాలకుల కోసమే పనిచేస్తా ఉండు, చంద్రబాబు తొత్తుగా పనిచేస్తా ఉండు. కాబట్టి ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలు తెలంగాణ ఎందుకని మేము అడుగుతాను. ఇదే శ్రీ చైతన్య, నారాయణ, ఎస్ఆర్ లాంటి కార్పొరేషన్ ఎందుకు ఇక్కడ? విద్యార్థులు ఎంతమంది చనిపోతారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి సుమారు 2,000 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఫీజులు కట్టలేక. ఈ 10,000 ఫీజు చెప్తే రేపు తల్లిదండ్రులు ఫోన్ చేసి 30,000 వసూలు చేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం కనబడుతుంది. ఏది ఫీజుల నియంత్రణ చట్టం ఏది తీసుకొస్తాను అంటాను కదా, నువ్వు పేపర్ ప్రకటనలు కాదు. తమిళనాడు సీఎం చేసిన విజయ్ గారు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తున్నాను, ఆయన పెట్టిండు, చేసే ప్రయత్నంలో ఉండు. నువ్వెందుకు చేయట్లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు నిజంగా ప్రజా మనిషి అంటున్నావు కదా, మేము కూడా అలా పనిచేసి వచ్చినాం, విద్యార్థి సంఘాలు పనిచేసి వచ్చిన ఉన్నాం కదా. నువ్వు నీకన్నా 3 మంత్రి పదవులు పెట్టుకొని ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధిస్తున్నాం. ఆ ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్క ఉన్న నియోజకవర్గం జూనియర్ కాలేజీ సగం బిల్డింగ్ లేచి నిలబడి ఉన్న పరిస్థితి ఉంది. దానికి నిధులు విడుదల చేయలేదు. ఆ నిధులు వచ్చిన దాంట్లో అక్కడ ఉన్న అధికారులు సగం తింటా ఉన్నారు. 2 జిల్లాల కలిపి డివిజన్ కలిపి ఒక టీఓ పోస్టులు ఉన్నాయి. ఏం సరిపోతాయండి? అంటే నిరుద్యోగులు చాలా మంది ధర్నాలు చేస్తారు. పోస్ట్ భర్తీ చేయండి. పోలీస్ యంత్రాంగం కాదు మీరు అడగాల్సింది. పోలీస్ యంత్రాంగం ఎవరికంటే పనిచేసేది ప్రభుత్వానికి. నిరుద్యోగం కొన్ని తగ్గిస్తున్నాం అంటే ఫారెస్ట్ లేస్తారు. మా లాంటి విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు ఏవైతే ఉంటాయో ప్రశ్నించటం మీద ధర్నాలు చేసే కాడ వాళ్ళని తోలి మమ్మల్ని మా మీద ఒక పదం మోపడానికి ఈ పోలీస్ యంత్రాంగం, పోలీసు ఉద్యోగులు భర్తీ చేస్తా ఉన్నారు. నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే, ప్రభుత్వ పాఠశాలలు చదువు ఉంటే తక్షణ 20,000 పోస్టులు ఏవైతున్నాయో భర్తీ చేయాలా. ఏదైతే మూసేస్తానో స్కూల్ని తక్షణ రీఓపెనింగ్ చేసి అప్పుడు నీ మాట నిలబెట్టుకో. అప్పుడు మేము నమ్ముతాం విద్యార్థులుగా. తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించింది నువ్వు కాదు, కేసీఆర్ కాదు, పీడీఎస్ విద్యార్థి సంఘం. విద్యార్థులు ఇక్కడ విద్యార్థులు ఐక్యంగా చేసి అన్ని వామపక్ష విద్యార్థులు ఐక్యంగా ఉండి విద్యార్థులు తల్లిదండ్రులు మొత్తం రోడ్ల మీద ఎక్కించే సకల జన సమ్మె చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా నుంచి మొదలైంది. కేసీఆర్ గారిని అడగని చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇదే ప్రశ్న మేము వేస్తాను. ఆయన నుంచి వచ్చిన ఖమ్మం జిల్లా జైలు నుంచి, ఖమ్మం జిల్లా నుంచి సెంట్రల్ జైలు తరలిస్తుంటే మేము అడ్డుకున్నాం. ఖమ్మం జిల్లా నుంచి పీడీఎస్ విద్యార్థి సంఘంగా అడ్డుకొని లాఠీలతో దెబ్బలు తిని ఈ రోజు కూడా తెలంగాణ ఉద్యమకారుల కేసులతో కోట్ల చుట్టూ తిరుగుతున్నాం. ఆ చరిత్ర మాకుంది పీడీఎస్ కి. ఇప్పటికైనా ఆలోచన చేయి. నువ్వు ఇట్లా నీ ప్రవర్తన ఇట్లా కొనసాగిస్తా ఉంటే సహించేది లేదు. విద్యార్థి లోకం కదులుతుంది. ఇప్పటి నుంచే విద్యార్థి ఉద్యమాలు మొదలు పెడతాం అని చెప్పి సందర్భంగా వారికి హెచ్చరిస్తాను. 10,300 కోట్లు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి. అవి విడుదల చేయడం అంటాడు. 2026-27 విడుదల చేస్తా ఉంటాం. మరి మిగతా ఏడిపోతాయి. ఆ 26-27 కూడా విద్యార్థుల అకౌంట్లోకి వేస్తాను. మాకైతే నమ్మకం లేదు. విద్యార్థుల అకౌంట్లోకి వేస్తారంటే ఆ గాలి మాటలే. ఎందుకంటే మనం చాలా చూసుకుంటూ వస్తాం 2 సంవత్సరాల పేరు మీద. అవన్నీ చూసుకుంటూ వస్తా ఉన్నాం. విద్యార్థుల అకౌంట్లో ఎక్కడ పడలేదు. విద్యార్థులు చాలా మంది ఇబ్బంది పడతాం. మేమే స్వయంగా ఎక్కడ చేయని మూవ్మెంట్ ఖమ్మం జిల్లాలో చేస్తే మా మీద వామపక్ష విద్యార్థి సంఘాల మీద కేసులు పెట్టిన చరిత్ర బట్టి విక్రమార్కకు ఉంది. ఇలాంటి కేసులు భయపడేది లేదు.
ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే పాఠశాలలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, లేదా జూనియర్ కళాశాల సమస్యలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న లెక్చరర్ పోస్టులు మొత్తం ఏదైతే ఉపాధ్యాయుల పోస్టులు ఉన్నాయో పెండింగ్ లోనే మొత్తం భర్తీ చేయాల్సిన అవసరం ఏమీ ఉంది. భర్తీ చేయకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ మంత్రులు ఎక్కడ తిరిగినా అడ్డుకుంటాం. గతంలో తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 నెలలకి మీ ఇల్లు ముట్టడి చేసింది మేమే, డోలం కాదు. ఎందుకు చేసినాం? నీ మీద వ్యతిరేకంగా తీసుకొచ్చింది మేమే. ఎందుకు? మా స్కాలర్షిప్లు వేయట్లే, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు తీసుకొస్తున్నావు అని చెప్పి మేము దీన్ని వ్యతిరేకిస్తుంటే నువ్వు గెత్త కూడా మాట్లాడుకుంటా ఆంధ్ర పాలకులు కొమ్ముగాస్తుడు ఏంది? నువ్వు అసలు నువ్వు తెలంగాణనివా ఆంధ్రనివా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా పేద విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయాల్సిన అవసరం నీ మీద ఉంది. పెండింగ్లు ఉన్నాయి కావచ్చు, ఇప్పుడు వచ్చేటి కావచ్చు, మొత్తం విడుదల చేయకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని కదిలిస్తాం. అన్ని విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున మేము అవసరమైతే సీఎం ఇల్లు ముందు ధర్నాకు దిగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా మీ ఎమ్మెల్యేలు ఎక్కడ దిగినా కూడా అడ్డుకొని తీరుతాం. అవసరమైతే నీ ఎలక్షన్లలో కూడా ఓడిద్దానికి సిద్ధంగా ఉంటాం. కేసీఆర్ కి ఇదే సవాల్ చేసిన కేసీఆర్ కూడా అట్నే పోయిన విద్యార్థులు పట్టించుకోకుండా, నిరుద్యోగులు పట్టించుకోకుండా అట్నే చేస్తే ఈ రోజు విద్యార్థులు కదిలి ఇంటింటికి తిరిగి ఆ ప్రభుత్వం మనకి ఏం నిధులు ఇవ్వట్లేదు, మనకు అవకాశం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మేము ఇంటింటికి తిరిగి కూడా ప్రచారాలు చేసి గెలిపించిన చరిత్ర విద్యార్థులకు ఉంది. అది ఆలోచన చేయండి మీరు. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే, పేద విద్యార్థులు చదువుకుంటున్న విద్యార్థుల విద్యాలయాలు ఉన్నాయో గదులు లేక ఇరుకు గదులు చదువుకుంటారు. లేదా వర్షం వస్తే వర్షాలు తడుచుకుంటూ చెట్ల కింద కూర్చొని తడుచుకుంటూ విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. కాబట్టి పెండింగ్ ఉన్న నూతన బిల్డింగ్లు ఏర్పాటు చేయాలి. పెండింగ్ ఉన్న ఉపాధ్యాయుల పోస్టు భర్తీ చేస్తేనే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే అనుమతులు అడుగుతారో వాటికి అనుమతులు ఇవ్వద్దు. ఆత్మహత్యలు జరుగుతున్న విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని విచారణ జరిపించి, ఆత్మహత్యలు చేసే విద్యార్థుల మీద విచారణ జరిపించి ఆ విద్యా సంస్థ గుర్తింపు రద్దు యాజమాన్యం కేసులు పెట్టండి. మా మీద కేసులు పెట్టేది అది ఒక్కొక్కసారి గుర్తు చేస్తాను. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి విద్యాశాఖ అధికారిని నియమించండి. ఆకరూరు మురళి గారు ఎందుకు రాజీనామా చేశారు అనేది మీ మనస్ఫూర్తిగా మీకు తెలుసు. మీరు చేసే పరిపాలన నచ్చకనే ఆయన మేధావి ఎందుకు రాజీనామా చేసిందని చెప్పి మీరే ఆలోచన చేసుకుని మీ మనసుకు ఆలోచన చేసుకోండి. ఆకరూరు మురళి గారు ఆయన ఎందుకు రాజీనామా చేసిండో చాలా మంది చేశారు కదా. ఈ రోజు ప్రొఫెసర్ లాంటి వాళ్ళు మేధావులు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు, ఎందుకు చేయట్లేదు మీరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించండి. 10,330 కోట్ల పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు, విద్యారంగానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో 20% నిధులు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ఈ సమస్యలు పరిష్కరించండి. రాష్ట్ర వ్యాప్తంగా బరాబర్ రేవంత్ రెడ్డి ఆయన సంగతి ఏందో మేము చూస్తాం. నార్మల్ స్కూల్ పక్కన పెడితే గురుకులాల పరిస్థితి తెలంగాణలో ఎట్లుంది అసలు? ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికి 113 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ పేరుతోటి ఇతర కారణాలతో విద్యార్థులు చనిపోయిన పరిస్థితి ఉంది. ఏ ఒక్క విద్యార్థి చనిపోయిన దానిపైన ఎంక్వైరీ చేసిన పరిస్థితి లేదు. ఈ రోజు విద్యనంతా కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రోజు ప్రభుత్వ విద్య ఏమాత్రము అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో లేదు. ఈ రోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతూ ఈరోజు ప్రభుత్వ విద్యనంతా కూడా దూరం చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఈరోజు దూరం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను కూల్చే రాజ్యం వస్తుంది, నీ కూల్చే కాలం వచ్చింది. కాబట్టి తక్షణమే నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ఆ విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. బెస్ట్ అవర్ స్కూల్ కు సంబంధించినటువంటి 210 కోట్లు ఏదైతే ఉందో వాటన్నిటి కూడా అమలు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా